టర్బో రివ్యూ చూసే ముందు కొంచెం మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా కష్టపడుతున్నా. ఇక 2.5 hours రన్ టైంతో ఆల్రెడీ ఫ్యూరియోసా సినిమా రిలీజ్ నాడు మలయాళంలో ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే చూద్దామని ఆగిపోయా. అయితే ఇప్పుడు నిన్నటి నుండి సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నేను నైట్ కమిటీ కుర్రోల్లో రివ్యూ ఇచ్చాక ఒక గంట సేపు చూసా. అయితే ఆ గంటలో మమ్ముట్టి గారి యాక్టింగ్ బాగుంది, యాక్షన్తో పాటు కామెడీగా వెళ్తుంది అనుకుని సర్లే మార్నింగ్ మళ్ళీ మురారి సినిమా చూడాలని నిద్రపోయా. ఇక మళ్ళీ మురారి రివ్యూ ఇచ్చాక మిగతా 1.5 hour ఫినిష్ చేశా. లిటరల్లీ మొదటి గంట ఎంత బాగుందో మిగతా 1.5 hour అంతే విసుగు పుట్టింది గైస్. ఒక స్టోరీని సెట్ చేస్తారు, అది బ్యాంకింగ్ స్కామ్కి రిలేటెడ్ లేండి, దానికోసం కూడా సరిగ్గా హైలైట్ చేయలేదు, అది వేరే విషయం. ఇక అక్కడి నుండి ఏం చేయాలో తెలియక అక్కర్లేకపోయినా మాటి మాటికి ఫైట్స్, పోనీ ఆ యాక్షన్ సీన్స్ ఏమైనా బాగున్నాయి అంటే కెమెరా వర్క్ అయితే సూపర్గా ఉంది. కానీ ప్రతిసారి హీరో ఈజీగా ఎవరినైనా ఎంతమందినైనా కొట్టి పడేస్తారు అని స్టార్టింగ్లోనే చూపిస్తారు. అందువల్ల వచ్చే ప్రతి ఫైట్ స్టార్టింగ్లోనే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా ఏదో పెట్టారులే యాక్షన్ సీన్ అన్నట్టు, ఎలాగో హీరో గెలిచేస్తాడులే అన్నట్టు. నాకైతే పర్సనల్గా నచ్చలేదండి ఈ మూవీ. మేబీ ఓన్లీ ఫైట్ సీన్స్ కోసం ఇంకా ఫస్ట్ 1 hour కోసం చూస్తానంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎక్కువ గొడవలు పడే జీప్ డ్రైవర్ అయిన టర్బో జోస్ ఒక ప్రేమ జంట కోసం ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అప్పుడే ఏం జరిగింది, అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అది అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఎక్స్పీరియన్స్ని చూపించేలా ఉండే మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్, విలన్ రోల్లో రాజ్బీ శెట్టి గారి యాక్టింగ్, సైడ్ రోల్లో సునీల్ గారు, ఇంకా కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, ఒక మదర్ సెంటిమెంట్ సీన్ కూడా. ఇంకా ఫస్ట్ 1 hourలో స్టోరీ డెవలప్మెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్కి చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో స్టోరీనే ఉండదు, ఎందుకు సాగతీస్తారో తెలియదు, సడన్గా అక్కర్లేకపోయినా ఫైట్ సీన్స్ చేసేస్తారు. విలన్గా రాజ్బీ శెట్టి గారు బాగానే పర్ఫామ్ చేశారు, కానీ హీరో దగ్గరికి వచ్చేసరికి ఇంకా వార్ వన్ సైడ్, ఆయనకు కూడా బోలెడన్ని సోలో ఇంట్రడక్షన్ సీన్స్ వేస్తారు. అస్సలు చూడాలని ఇంట్రెస్ట్నే రాదు. ఫస్ట్ గంట కూడా అంత గ్రేట్గా ఏమి ఉండదు, ఏది పడితే చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ ప్రోగ్రెస్ ఉంటుంది. మమ్ముట్టి గారి యాక్టింగ్తో అలా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్, లైక్ మదర్ అండ్ సన్ కాన్వర్సేషన్స్ ఇలా. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ 5 minutes చూసి బాగుంటుందేమో అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఇంటర్వల్ వరకు కూడా పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చినంత టైం తీసుకుంటా, ఏది పడితే చేస్తా అన్నట్టు అలా గ్రాఫ్ పడిపోతుంది విసుగు పుట్టించే విధంగా. మళ్ళీ ఆ కిడ్నాప్ చేసి హీరో విలన్ మీట్ అవ్వడం, విలనే చంపేయడం అనేది ఎక్స్పెక్టెడ్ అండ్ రొటీన్ సీన్స్తో. జస్ట్ ఫర్ ఫ్యూ సీన్స్ అండ్ ఫైట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.